విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ 7వ వార్డు పార్టీలోని మల్లయ్యపాలెం శివశక్తి నగర్ గ్రామంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 7వ వార్డ్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కలివేల్పు సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిరుపేద మహిళలకు చీరల పంపిణీ అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సంస్కర్తగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడుగా అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిల్ల వెంకట్రావు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సమానత్వం, న్యాయం, హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు, డైరెక్టర్స్, గ్రామస్తులు, యువకులు, నాయకులు పాల్గొన్నారు. మన అంబేద్కర్ గారు 135వ జన్మదిన సంబంధంగా ఈరోజు మన మల్లేపాలెంలో మన బుజ్జి గారి ఆధ్వర్యంలో అందరికీ చీరలు పంచారు, మజ్జిగ ఇచ్చారు. అలాగే మన అంబేద్కర్ గారు 1891లో ఏప్రిల్ 16న పుట్టారు. ఆయన చదువుకోవడానికి చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆయన చదువే ఒకటి ముఖ్యం కారణమని, అది చదువుకుంటే మనం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ అధిగమించవచ్చని చదువుకొని ఆయన లా పట్టా తీసుకొని మన రాజ్యాంగానికి రాయడానికి ముఖ్య కారకుడు ఆయనే. ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, న్యాయం జరగాలని దాన్ని బేస్ చేసుకుని ఆయన రాశారు. ఆయన దళితుల కోసం ఎంతో పోరాడారు. అవన్నీ సాధించుకొచ్చారు. ఆయన మన సెంట్రల్ మినిస్టర్గా, న్యాయవాద శాఖలో ఫస్ట్ సెంట్రల్ మినిస్టర్గా ఆయన చేశారు. ధన్యవాదాలు. నమస్కారం. మరి ఈ రోజున భీమిలి నియోజకవర్గం 7వ వార్డు మల్లయ్యపాలెంలో మన కలివేర్పు బుజ్జి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్కి జయంతి 135వ సంవత్సరం జయంతి జరుపుకున్న సందర్భంగా ఈరోజు సుమారుగా 100 మందికి ముసలి వాళ్ళకి చీరల పంపిణీ కూడా ఆల్రెడీగా పెంచడం జరిగింది. అలాగే మన అంబేద్కర్ గురించి చెప్పుకుంటే చాలా చాలా ఇది పడుతుంది. కానీ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం అంతా కూడా చేసినది ఈ రోజు మనకి అందరికీ కూడా బాగా పనికొస్తుంది. నిజంగా అంబేద్కర్ జయంతి ఇలా జరుపుకోవడం చాలా ఘనంగా ఈ రోజు బాగా చేశారు. ఈ మల్లయ్యపాలెం గ్రామంలో చాలా బాగా వైభవంగా బాగా చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎస్సీ కాలనీలోను 135వ సంవత్సరం అంబేద్కర్ గారు పుట్టినరోజు సందర్భంగా పేదవాళ్ళు, ముసలి వాళ్ళకు చీరల కంపెనీ చేసాం. 100 చీరల దాకా మామూలుగా పంచాం. అలాగే మజ్జిగ కార్యక్రమం చేసాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా మా దళితులకు ఎంతో మేలు చేసిన మనిషి, మహానుభావుడు. ఆ మహానుభావుడి కోసం ఎంతో కష్టపడి మేము ఆ సేవలు చేసుకుందామని ముందుకు పాల్గొంటాను. జై భీమ్ అండి. మన అంబేద్కర్ జయంతి సందర్భంగా మా కార్పొరేట్ గారు, మాజీ కార్పొరేటర్ పిల్ల మంగమ్మ గారు, వెంకట్రావు గారు, అలాగే అచ్యుత్ర గారు, కృష్ణ, అలాగే మా బుజ్జి 135వ జయంతి మల్లేపాలెంలో జరుపుకోవడం. ఎందుకంటే ఆ కాలనీ వాస్తులు అందరూ కూడా ఎప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా చేస్తారు. మా నాయకులందరినీ పిలిచి చాలా చక్కగా మర్యాదగా పిలిచి అందరు పూడిదండలు వేసి వాళ్ళకి 4 సూచనలు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అంబేద్కర్ చాలా కష్టపడే మనిషి. ఎన్నో కిలోమీటర్లు నడిచి ఈరోజు చదువుకొని ఈరోజు రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తిని మర్చిపోకూడదని చెప్పి ప్రతి ఒక్క సంవత్సరం కూడా వాళ్ళు ఘనంగా ఇక్కడ జయంతి కానీ, వర్ధంతి కానీ అన్నీ కూడా చాలా చక్కగా నడుపుతారు. వాళ్ళు చూస్తుంటే మాకు కూడా ఆనందం కలుగుతుంది. అలాగే మా నాయకులందరూ పాల్గొనడం కూడా మాకు ఈ సందర్భంగా అందరం కలిసిమెలిసి ఈ వార్డులో కాదు ప్రతి ఒక్క అంబేద్కర్ విగ్రహానికి కూడా వెళ్ళి మా అందరం కూడా వెళ్ళి పాల్గొనడం ఆనందంగా కలుగుతుంది.